తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్ష పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఓవైపు అధికార కూటమి, మరొక వైపు ప్రతిపక్ష పార్టీలు ఆయా వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే రానున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వేసిన ఎత్తుగడ ప్రతిపక్షాలకు పెద్ద సవాలుగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన కూటమిలో పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపును ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మొదటి నుంచి డీఎంకే కూటమి తీవ్ర ఆరోపణలు చేస్తుంది. బీహార్లోని రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు, ఎన్నికల కమిషన్ వైఖరిని దీనికి నిదర్శనంగా చూపిస్తోంది. అలాంటి పరిస్థితులనే తమిళనాడు రాష్ట్రాలను కల్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే అనుమానాలను ఎస్ఏఆర్ మొదలైనప్పటి నుంచి డీఎంకే వెల్లడిస్తూనే ఉంది. బీజేపీతో ఈసీ కుమ్మకి ఓట్ల చోరీకి పాల్పడుతోందని, అర్హుల ఓట్లు తొలగించారని, అనర్హులను జాబితాలలో చేర్చారని డీఎంకే ఆరోపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు బీజేపీ ఈసీతో కలిసి చేసే ప్రయత్నాలను బలంగా తిప్పికొట్టాలనే దానికి తగ్గట్లు వ్యూహాన్ని ముందుగానే అవలంబించాలని, ఎలాంటి విజయావకాశాన్ని వదులుకోకూడదని ఎంకే స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ భాగమే మహిళల ఖాతాల్లో 5,000 రూపాయల చొప్పున జమ చేయడమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రతి నెల 2,000 రూపాయల ప్రకటన అని, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షను, విద్యార్థులకు ల్యాప్టాప్ వంటి పలు పథకాలను చివరి సమయంలో అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం 5,000 రూపాయలు పొందిన లబ్ధిదారులు, మిగతా పథకాల లబ్ధిదారుల్లో 60% మంది తమ కూటమికి ఓటు వేసినా భారీ గెలుపు తప్పదని డీఎంకే కూటమి నాయకత్వం భావిస్తోంది. తమిళనాడులో కలైగ్నల్ మగళీర్ ఉరిమై పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో 5,000 రూపాయలు జమ కావడం రాజకీయ సంచలనంగా మారింది. కలైగ్నర్ మగళీర్ ఉరిమై పథకం కింద మహిళలకు ప్రతి నెల అందించే 1,000 రూపాయలు ఎన్నికల నేపథ్యంలో కోర్టు ద్వారా మరో 3 నెలల పాటు అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నడంతో ముందుగానే ఆ మొత్తాన్ని అందించినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ వివరణ ఇచ్చారు. ప్రతి నెల మహిళలకు అందిస్తున్న 1,000 రూపాయలు మోడల్ సర్కార్ 2.0లో 2,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. మహిళలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా స్టాలిన్ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అవకాశాలపై గట్టి దెబ్బ కొట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రస్తుత పథకాలకు ధీటుగా ప్రకటనలు చేయాల్సిన నిర్బంధం అన్నాడీఎంకే కూటమికుందని వెల్లడిస్తున్నారు. ప్రతిపక్షాల వ్యూహానికి గంటి కొట్టి స్టాలిన్ తొలిగోలు వేశారని, అంతేకాదు దాన్ని భారీ సిక్సర్ గా మలిచారంటూ డీఎంకే కూటమి పార్టీలు ఆయనను కొనియాడుతున్నాయి. 1,000 రూపాయలని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే 5,000ను స్టాలిన్ అందించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గోడ పోస్టులు అతికించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందుకోవాలని తహదాలాడుతున్న డీఎంకే కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మహిళా ఓటర్లను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా వేస్తున్న ఎత్తుగడలో ప్రతిపక్షాలకు గట్టి సవాల్గా మారాయి. స్టాలిన్ ఎత్తుగడలో వ్యూహాలు రాజకీయ ఆసక్తిని కలిగిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు మహిళా ఓటర్లే కీలకమనే భావన అన్ని రాజకీయ పార్టీలోనూ ఉంది. ఓటర్ల జాబితాలో పురుషుల కన్నా వారి సంఖ్య అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే మహిళలను ఆకర్షించేలా పలు ప్రకటనలు చేస్తున్నాయి. నగదు నజరానా అందిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటకలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మహిళలకు నగదు అందజేత పథకాలే ముఖ్య కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులోనూ మహిళలే గెలుపోటములను నిర్ణయిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకోవడానికి, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయావకాశాలను బీజేపీ దెబ్బతీయడానికి, 2023లో మధ్యప్రదేశ్లో బీజేపీ, 2024లో మహారాష్ట్రలో బీజేపీ కూటమి మళ్లీ అధికారంలోకి రావడానికి మహిళలకు నగదు నజరానా కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల బీహార్లో శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల క్రితం స్వయం ఉపాధి ప్రారంభించడం కోసం 75 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున జమ చేయడమే ఆ కూటమి మళ్లీ అధికారంలోకి రావడానికి కారణమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం అదే వ్యూహాన్ని తమిళనాడు ఎన్నికల వేళ స్టాలిన్ అవలంబించారని ఇక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా రానున్న ఎన్నికల కోసం స్టాలిన్ అనుసరించే వ్యూహం ప్రతిపక్షాలకు గట్టి షాక్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టాలిన్ వ్యూహానికి ధీటుగా ప్రతిపక్షాలు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళతాయనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందుకోవాలని తహతహలాడుతున్న డిఎంకే కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మహిళా ఓటర్లను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా స్టాలిన్ వేస్తున్న ఎత్తుగడలు ప్రతిపక్షాలకు గట్టి సవాలుగా మారాయి. స్టాలిన్ ఎత్తుగడలు వ్యూహాలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఎలాంటి ప్రణాళికలను అమలు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.